మొన్న జరిగిన అసెంబ్లీలో పిల్లల విషయంలో కూడా బుద్ధి తెచ్చుకోకపోతే నువ్వేం మనిషివయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రతి ఒక్కరికి గొంతులు కోసి రక్తం కూడుతో తిన్న మగోడి నువ్వు. ఏందో నీ అంత దోచుకోలేదే. నీకులాగా రైతులను రోడ్డుపైకి పడేసి నెలల కొద్ది వందల కొద్ది రోజుల కొద్ది సావులు సవాలు లేపవు. నువ్వు దమ్ము కలేజా ఉన్నవాడు అయితే పక్కల ప్రజల్లోకి వచ్చి ఆడపిల్లల దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడు. దమ్ము ఉంటే కనుక నిజంగా రాయలసీమ బిడ్డ అయితే కనుక ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. మేడం నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలి, చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చాడు, మోసం చేశాడు కాబట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 420 కేసు వేయాలని చెప్పి అనే హక్కు అతనికి లేదండి. ఎందుకంటే ముందు తన మీద వేయాలి, 1కి 4-5 తన మీద వేయాలి 420 కేసులు. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి ముందు చెత్త పన్ను అని ఆ పని ఈ పని అనేసి ప్రజల్ని మొప్పెట్టి డబ్బులు దొబ్బి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయకోకుండా ఏ విధంగా ఏ ఆధారం లేకోకుండా ఏ విషయంలో నుంచి 420 కేసు చంద్రబాబు నాయుడు మీద వేస్తాడని మేము ఇవాళ ప్రజల్లో నుంచి మేము అడుగుతున్నాం. ఏ విధంగా వేస్తాడు అంటే మోసం చేసాడు, ఏదైతే పథకాలు ఇస్తారని పథకాలు మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. మాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఇచ్చిన హామీ పక్కాగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ పథకం ఇస్తాము, ఇవాళ ఇంట్లో నీకు గృహప్రవేశం చేస్తాము, అది చేస్తామని చెప్పి మొబ్బెట్టి ప్రజలందరినీ మోసం చేసి మహిళలను కూడా అసహ్యంగా చాలా వరకు బలయ్యేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇయ్యాలి ముందు కేసు మేమందరం కలిపి. ఇవాళ రోజు మటుకు మాట్లాడడానికి ఏ విధంగా నోరు వస్తుంది అసలు? ప్రెస్ మీట్లో మాట్లాడడానికి ఆయనకు నోరుందని చెప్పేసి ఇష్టసరంగా మాట్లాడితే సరిపోతుందా? అసలు ప్రూఫ్ అనేది నీ గురించి చూపించాలంటే మహిళల దగ్గర ప్రజల ప్రతి ఒక్క ప్రజల దగ్గర ఉంది. 420 కేసు ముందు నీ మీద వేయాలి జగన్మోహన్ రెడ్డి మీద. అంటే గతంలో జగన్మోహన్ హయాంలోనే పథకాలు మొత్తం టైం టు టైం ఇచ్చాము, వాలంటీర్ పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి ఇది కూడా టైం టు టైం ఇచ్చాము, చంద్రబాబు మోసం చేశాడు అంటున్నారు. ఇవన్నీ తిని కూర్చొని ఉండలేక ఏం చేయాలో అర్థం కాక ఈ మధ్య లండన్ వెళ్తలేదేమో పాపం, విహార యాత్రలు ఎక్కడ జరగట్లేదేమో, అందుకని ఏ విషయం మాట్లాడాలి తెలియక ఇవాళ చంద్రబాబు నాయుడు మీద మాట్లాడడానికి అది ఊరికొక్కలాగా పడిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పిచ్చుకొక్కలు కూడా పిల్లల మీద ఆడవాళ్ళ మీద రోడ్డు పైన వెళ్ళే వాళ్ళ మీద పడుతున్నాయి కదా, ఆ టైప్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పడుతున్నట్టున్నాడు. అంతేగాని తిని అరగక్క చేసే మాటలే కానీ ఈ వాటి రోజు పింఛన్లు ఎంత ఇస్తామని చెప్పారు అంతే ప్రకారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఏ విషయంలో కూడా ఏది కూడా హామీ ఇచ్చిన ప్రకారంగా అమలు చేసుకుంటూ వచ్చారా కానీ నీకులాగా 50 రూపాయలు 70 రూపాయలు 5 రూపాయలు అలా పెంచి ప్రజల్ని మోసం చేయలేదే. నీకు ఇల్లు ఉందని, నీకు కరెంటు బిల్లు ఉందని, నీకు గ్యాస్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి, నీకు కారు ఉందని లేనిపోయన్ని పెట్టి ప్రజల్ని మొప్పెట్టి పింఛన్లు తీసి పడేసింది నువ్వు. ఇవాళ రోజు ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తున్నది మా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు కూడా ఏమీ చేయట్లేదు అంట కదా మేడం, ఏదైతే ఇచ్చిన హామీలు మొత్తం మోసం చేశాడు, ముఖ్యంగా ప్రజలకు రావాల్సిన హామీలు మొత్తం మోసం చేశాడని చెప్పి కూడా అంటున్నారు కదా. అంటే మహిళలకు రావాల్సిన ఇది కూడా ప్రతిదీ మహిళలకి అన్నీ అందజేశారండి మా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఆడపిల్లకు ఎక్కడ కానీ ఏ విషయంలో ద్రోహం అనేది జరగలేదు మాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమలు చేశారే కానీ జగన్మోహన్ రెడ్డి లాగా మేము ఆడపిల్లలను అందరూ రోడ్డుకేసినట్టుగా మా చంద్రబాబు నాయుడు గారు అయితే చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ అయ్యమ్మలో కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ 6 కొడతాడని వాడు భయపడి ఇవాళ నోరు చారుతున్నాడే కానీ ప్రెస్ మీట్లలో అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ దమ్ము ఉంటే కనుక నిజంగా రాయలసీమ బిడ్డ అయితే కనుక ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ప్రెస్ మీట్లలో లండన్లలో అక్కడెక్కడ కూర్చొని మాట్లాడే అయ్యమ్మ రెడ్డి తంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నువ్వు కేసు వేయించాలనుకుంటా నువ్వు రా ప్రజల్లోకి వచ్చి ఏమి మోసం చేశారు ఏమి మోసం చేయలేదు ఎవరు చేశారో నువ్వు దమ్ము కలేజా ఉన్నవాడు అయితే పక్కల ప్రజల్లోకి వచ్చి ఆడపిల్లల దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా అనేది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వెవరు నిర్ణయించడానికి. అంటే మరో పక్కన సేవ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు, ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ పనికిరాని మాటలండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏదన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మేము తీసుకొస్తామంటే తీసుకొచ్చి చూపిస్తున్నాడు ప్రజల్లో. అంతేకాని ఇవాళ రోజు నేను ఇది తెస్తా మన్నర్ దాకా తెస్తా అన్నావు, ఏమి తెచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏది చూపించు. అమరావతి అది చేస్తా ఇది చేస్తానన్నావు. ఇవాళ దమ్ముండి కల్లాజు ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని తెచ్చి అభివృద్ధిలో పెట్టి చూపిస్తున్నాడు మగోడు. కాబట్టి నువ్వెక్కడున్నావు అసలు చూపించడానికి? నీకు దమ్ము కల్లాజులు ఉంటే చూపించి ఇప్పుడు వచ్చి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు నిర్ణయించాలా. చంద్రబాబు గారు దోచుకుంటున్నాడు అమరావతి పేరుతో.
ఏందో నీ అంత దోచుకోలేదే. నీకులాగా రైతులను రోడ్డుపైకి పడేసి నెలల కొద్ది, వందల కొద్ది, రోజుల కొద్ది సావులు సవాళ్ళు లేపవు. మా చంద్రబాబు నాయుడు గారు అలా లేపలేదే. ప్రతి ఇంటికి ప్రతి నిధి అందజేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగానే మోసం చేయకోకుండా నీకులాగా న్యాయంగానే ప్రజల నిర్ణయం ప్రకారంగానే మా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. నువ్వు ప్రతి ఒక్కరికి గొంతులు కోసి రక్తం కూడుతో తిన్న మగడు నువ్వు ఇవాళ రోజు మాట్లాడడానికి సరిపోవు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకైనా మంచిది ప్రజల్లోకి రాకోకుండా లండన్ వెళ్ళిపోయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. అంటే అమ్మా మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో, గంజాయి వనంగా మార్చేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వం ఎలా ఉందో మహిళగా మీరేం చెప్తారు? అసలు తెచ్చిందే గంజాయి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళికోకుండా గంజాయికి, సొల్యూషన్కి, మత్తు పదాలకి అలవాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఆడపిల్ల మీద ఊరుకుక్కలాగా పడేటట్టుగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కడు ఎక్కడికన్నా కానీ, ఏ స్కూల్ పిల్లలైనా కానీ బయట కన్నపడాలంటే ఇవాళ ఉచ్చబోసుకుంటున్నాను. నేను పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా మా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నియమాలే కానీ, ఇవాళ అనిత మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు ప్రజల్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి పిల్లలు కూడా స్కూల్కి చక్కగా వెళ్తున్నారు అంటే ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా పిల్లలు గంజాయే. స్కూల్ దాటడం, వెళ్ళిపోవడం, గోలు దూకడం, గంజాయి దాగడం, స్కూల్కి వెళ్ళకుండా ఉన్నాడు. నీ అయ్యమ్మలో జరిగింది. స్కూళ్ళ దగ్గరికి రా, ప్రతి స్టూడెంట్స్ని వచ్చి ఎంక్వైరీ చేయి. మొన్న జరిగిన అసెంబ్లీలో పిల్లల విషయంలో కూడా బుద్ధి తెచ్చుకోకపోతే నువ్వేం మనిషివయ్యా జగన్మోహన్ రెడ్డి. అందులో కూడా రాజకీయం చేస్తున్నారు కదమ్మా. మరి అసెంబ్లీ పిల్లలు తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం ఏంటి? రాజకీయ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అరెన్నైనా మాట్లాడతాడండి, వాడికి పని పాట ఏముంది? అంబటి రాంబాబుకి ఏం పని ఉంది? రోజా గారికి ఏం పని ఉంది? వీళ్ళు మాట్లాడేదన్నీ ఆకతోక లేని మాటలు తప్ప కూటికి గూటికి లేని మాటలు. లోకేష్ కానీ చంద్రబాబు వీళ్ళంతా దోచుకుంటున్నారు ప్రజల సొమ్ముతో, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు. నీకులాగా దోసుకొని 1000 ఎకరాలలో శ్మశానాలు కట్టుకున్నట్టుగా నువ్వు కట్టుకున్నట్టు మా చంద్రబాబు నాయుడు కట్టుకోలేదు. నీకులాగా ఫ్లైట్లో దొంగతనంగా చేసి ప్రజల సొమ్ము దంపేసి ఫ్లైట్లలో నీకులాగా తిరగలేదు మా చంద్రబాబు నాయుడు గారు. నీతిగా నిజాయితీగా సొంత డబ్బులతోనే ప్రజల్ని పరిపాలిస్తున్నాడే కానీ మా లోకేష్ అనే కానీ చంద్రబాబు నాయుడు గారి నీకులాగా చెయ్యట్లేదయ్యా. నీకులాగా మద్యం విషయంలో కూడా నీకులాగా కల్తీ పెట్టి మీ ఆవిడ చేసే ఫ్యాక్టరీలలో ఆకదోకలు లేని ఫ్యాక్టరీలలో ఈ కల్తీ లేని విషయాలు పెట్టి చేసినట్టుగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు చేయలేదండి. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా బాబు గారే వస్తారు. జగన్ నేనే గెలుస్తా అంటున్నాడు. వచ్చేదాకా అందరు పేకలు తగ్గొస్తానంటున్నాడు. మరి ప్రజలకు వస్తే ముందు వాడు పేకోసుకుని చూసుకోమని చెప్పండి. అంతేగాని మొన్న వచ్చాడు ప్రజల్లోకి వచ్చి ఎంతమంది ప్రాణాలు తీశాడు? ఎంతమంది ప్రాణాలు తీశాడు? కనీసం సెక్యూరిటీ ఉందా వాడికి? మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ ఎంత ఏదన్నా కానీ విషయం జరిగిందా? వాడు వస్తేనే ఎందుకు ఎంతమంది చనిపోతున్నాడు? దేని విషయంలో కావాలన్నా చేసే విధానం తప్ప ఉండేది ఏమీ లేదండి. వాడు మటుకు ప్రజల్లో కానీ అడుగు పెట్టలేడు. వచ్చి ఒక్కరోజు కూడా అమ్మ అని పలకరించలేడు. వాడు కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప వాడు వెళ్ళడం తప్ప ఇంకా రెండో చోటికి ఎక్కడ అడుగు పెట్టలేడు. చంద్రబాబు ఈ పరంగా ఇంత డెవలప్మెంట్ చేస్తారని మీరు అంటున్నారు. మరి ఎందుకు వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేయటం, లేదా ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళే డిస్కస్ చేయటం, ఏం చెప్తారు దాని గురించి? చంద్రబాబు నాయుడు మీద పెడితే రేపు పొద్దున్న మహిళలు ఏదో వినేస్తాను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంతా డమాబూసి అండి, ఏటి లేదు. ఉట్టు డమాబూసి తప్ప దేనికి లేదు. వాళ్ళ చెల్లి గారు కేసు పెట్టి వాళ్ళ నాన్నగారిని చంపిస్తుందే ఈ రోజు వరకు ఇది అవ్వట్లేదు. ఒక చెల్లికే రక్షణ లేదు. వాళ్ళ సొంత చెల్లినే వదిలేశాడు రోడ్డు మీద. వాళ్ళ తల్లిని కనీసం తల్లిని పట్టించుకోకుండా రోడ్డు మీద పారేశాడు. అలాంటి వాడు వాళ్ళకే మేలు చేయనాడు, మహిళలకి ఏం మేలు చేస్తారని మేము అనుకుంటామండి. అంటే ఏదైతే వివేకానంద గారి హత్య కేసు కూడా సునీతమ్మే దగ్గరుండి ఆవిడే చేయించిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు అంతా ఉట్టిదేనండి. వాళ్ళ నాన్నగారిని చంపింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాన్నగారిని చంపింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అమ్మని రోడ్డు ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చెల్లిని బయటకు పారేసింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివన్నీ చేసినోడికి ఈ రోజు హత్యలు చేసినోడికి ఓటేస్తారు అనుకుని మహిళలు ఎలాగనుకుంటారండి జగన్మోహన్ రెడ్డి. అంతా ఉట్టిదేనండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు సీఎం గాన. చంద్రబాబు నాయుడుకి మహిళలు పట్టం కడతారు.